ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ నైట్కి. మీరేం చేస్తున్నారు? మా బాబుకి అయితే రవ్వ దోశ కావాలంటున్నాడు. ఒక పాప అనేది ఉప్మా తింటా అన్నది. ఎవరికి ఏమేమి చేసారో అర్థం కాదు. ఇది ఒక టాస్క్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ డిన్నర్లో ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్? రోజు ఏం వండాలో ఏం తినాలో పిల్లల్ని అడిగే డిసైడ్ చేయాల్సి వస్తుంది. మన హ్యాబిట్స్ మన ఫేవరెట్స్ అయితే లేనే లేవు. అంతే, ఒక మదర్ అయినాక మన చాయిస్ ఏమి ఉండదు, పిల్లల చాయిస్ అంతా. ఇంకా ఫ్రెండ్స్, మీరేం స్పెషల్స్ చేస్తున్నారు? మీరేం వండుతారు? మీ పిల్లలు ఏం తింటారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ప్రస్తుతానికి ఉప్మా చేస్తున్నా. ఇంకా ఫ్రెండ్స్, డైలీ అన్నం తింటారా, చపాతీ తింటారా మీరు? మాకైతే ఇవాళ చాలా కూల్గా ఉంది వెదరు. బెంగళూరులో చాలా కూల్గా ఉంటుంది ఇప్పుడు ఇక వింటర్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇక వింటర్ వచ్చిందంటే ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ బెంగళూరులో. మీకు ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు వీడియో పెడతాను చూడండి. ఇక్కడ టెంపరేచర్ చాలా కూల్గా ఉంటుంది. అసలు సమ్మర్లో కూడా ఇక్కడ ఏసీ అవసరం లేదు, ఏసీ లేకుండానే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ వెదర్కి అలవాటు అయితే మాత్రం మనం ఇంకెక్కడికి వెళ్ళలేం ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఉంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ బాక్స్, మీ ఊర్లో వెదర్ ఎలా ఉంటుంది? ఇంకా మీకు ఏమేమి స్పెషల్స్ వచ్చు? ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి, ఉప్మా చేయాలి, మా కొడుకుకి రవ్వ దోశ చేయాలి. ఇన్ని టాస్క్లు ఉన్నాయి నాకు. కాకపోతే మీతో ఒక 5 minutes మాట్లాడినా చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీ డే ఎలా గడిచింది? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు, ఏం తిన్నారు అని డైలీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.